బోలో గణేష్ మహారాజ్ కి జై. మా కాలనీకి గణేష్ మహారాజ్ వస్తున్నాడు. దానికోసం మేము ఘనమైన స్వాగతం పలుకుతున్నాము మా గణేష్ మహారాజ్కి. ఆల్రెడీ ఇంకా గణేష్ ఫెస్టివల్ అదేమంటారు, ఊపు వచ్చేస్తుంది. ఫీవర్ అంటాం కదా, ఆ మూడ్ వచ్చేస్తుంది అందరికీ. ముందుగానే తెచ్చుకున్నాము, వర్షాలు వస్తున్నాయి కదా దాని గురించి. చూడండి ఎలా చేస్తున్నారు ఆ డ్యాన్స్ మా కాలనీ యూత్. తొందరలో గణేష్ ఉత్సవాలు అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆ బొజ్జె గణపయ్య మనందరికీ మీకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వినాయక పండగ చాలా మనకి ఇంపార్టెంట్, ప్రథమ పూజలు కనుక ఈయనకి స్వాగతం బ్రహ్మాండం పలుకుతూ మనము ఈ నవరాత్రులను మంచిగా చేసుకుంటే ఆయనకి మన మీద భక్తి శ్రద్ధలు మనం చూపిస్తే ఆయన ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ ఉంటాయి. చూడండి ఎలా ఉంది డీజే ఎఫెక్ట్ అండి. ఇప్పుడే ఈ రకంగా ఉందంటే ఇంకా ముందు ఏ రకంగా ఉంటుందో. ఇంకా గణేష్ ఉత్సవాలు, గణేష్ మహారాజ్ ఉత్సవాలు. ఆ పార్వతీ నందుడు ప్రియపుత్రుడికి స్వాగతం మా కాలనీ వాళ్ళు బ్రహ్మాండంగా పలుకుతున్నారు. మీ కాలనీలో కూడా ఇటువంటి ఉత్సవాలు మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. చూశారు కదా ఎలా ఉంది ఉత్సవం. ఇప్పుడే ఈ రకంగా ఉందంటే ముందు నవరాత్రులు రోజు ఒక ఎఫెక్ట్లా ఉంటుంది. ప్రతిరోజు పండగనే. ఇంకా జాగ్రత్త జరుపుకోండి ఫ్రెండ్స్, భక్తి శ్రద్ధలతో జరుపుకోండి. వర్షాలు వస్తున్నాయి, వినాయక మహారాజుని తెచ్చుకునేటప్పుడు జాగ్రత్త తెచ్చుకోండి. ఇక బాణ సంచారంతో సహా స్వాగతం పలుకుతున్నాం మేము. బొజ్జ గణపయ్యకి మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే అంత మంచిది. ఆయన బ్లెస్సింగ్ కూడా మన మీద ఆ రకంగా ఉంటాయి. అందుగురించి ఈ గణేష్ మహారాజ్ ఉత్సవాలు మన ఇండియాలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటారు. బాణ సంచారం మామూలుగా లేదు కదా. ఇప్పటికీ 10:30 అయింది నైటు. ఇంకా ఆ కాలనీ స్టాచ్యూ దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత అవుతుందో, 12 అవుతుందో, మార్నింగ్ 1 అవుతుందో చూడాలి. ఇంకా ఆ రకంగా చూస్తున్నారు కదా. అంటే జనరల్గా ఎప్పుడు పెద్దదే పెడతారు, ఈసారి చిన్నది తెచ్చారు. కాలనీలో కొద్ది చెట్లు బాగా పెరిగిపోయాయి. ఇంకా ఆ చెట్లు నరికే బదులు చిన్న విగ్రహం టైప్ తెచ్చుకొని మంచి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలని కాలనీ వాసులు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే పచ్చదనం కూడా కాపాడుకోవాలి కదా, మనం ప్రకృతిని కాపాడుకోవాలి. అందులో ఇది మట్టి వినాయకుడు. మీరు కూడా మట్టి వినాయకుని తెచ్చుకోండి, పర్యావరణాన్ని కాపాడుకుందాం. నిమజ్జనం టైంలో మన చుట్టుపక్కల వాటిని కలుషితం కాకుండా చూసుకుందాం. మనందరం మట్టి వినాయకులనే వాడుకుందాం. మట్టి వినాయకులతోటి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుందాం మన బొజ్జ గణపతికి. బోలో గణేష్ మహారాజ్ కి జై.